ఒక వ్యక్తి 10 గంటల్లో ప్రయాణం పూర్తి చేస్తాడు. అతని ప్రయాణంలో మొదటి అర్ధ భాగం గంటకు 21 కిలోమీటర్లు మరియు రెండవ అర్ధ భాగాన్ని 24 కిలోమీటర్లతో ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? సో ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ని 21తోని మరి ఇంకో హాఫ్ డిస్టెన్స్ని 24తోని. సో డిస్టెన్స్ బై స్పీడ్ ఇన్ ప్లస్ డిస్టెన్స్ బై స్పీడ్ మొత్తం టైం వచ్చేస్తుంది. ఓకే, ఈ టైం ఎంత? 10. ఓకే, సో ఇక్కడ టీ బదులు డైరెక్ట్ 10 కూడా రాసుకోవచ్చు. 10. సో ఇప్పుడు ఎల్సిఎం తీస్తే 21, 24 యొక్క ఎల్సిఎం ఎంత? సో 21ని మనం 3 into 7గా రాసుకోవచ్చు. 24ని 3 into 8గా, 3 ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం కాబట్టి 8 ఇంకా రాసుకుంటుంది. సో ఎల్సిఎం 378. సో 21లో ఎక్స్ట్రా ఏముంది? ఇక్కడ 8 ఉంది కాబట్టి 8 + 7 into D is equal to 10. So 8 + 7 15D by 3 into 7 into 8 is equal to 10. 5 2s 5 3 కు 3 క్యాన్సల్. 7 8 56 56 2s 112. సో డిస్టెన్స్ ఎంత వచ్చింది? 112. సో ఇది ఒక డిస్టెన్స్. మొత్తం నాకు 2 డిస్టెన్స్ ఉంది కదా. సో 2 డిస్టెన్స్ వాల్యూ ఎంత? 224.